హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అండి. ఉద్యోగులకి గుడ్ న్యూస్ విడుదల. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఈరోజు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన కీలక సమావేశం విద్యారంగంలో ఒక ప్రధాన మలుపుగా అయితే నిలిచింది. రాష్ట్రంలో పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులకు సంబంధించి స్పెషల్ టెట్ నిర్వహణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే ముందు క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకోవడానికి ఈ చర్చలైతే జరిగాయి. ముఖ్యంగా ఈ యొక్క పరీక్షా సమయం, పరీక్ష నిర్వహించే విధానం, అర్హత మార్కులు మరియు సిలబస్ వంటి అంశాలపై ఉపాధ్యాయ సంఘాలు తమ గళాన్ని వినిపించాయి. ఇన్ సర్వీస్ టీచర్లకు అంటే ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పని దినాల్లో ఇబ్బంది కలగకుండా ఉండేలాగా సంవత్సరానికి 2 సార్లు ఈ యొక్క ప్రత్యేక టెట్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ పరీక్షలను ఉపాధ్యాయులకు వెసులుబాటుగా ఉండేలాగా దసరా సెలవుల్లో మరియు వేసవి సెలవుల సమయంలో నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించారు. మరి దీనివల్ల సాధారణ పాఠశాల బోధన కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉపాధ్యాయులు తమ ప్రమోషన్‌ల కోసం సిద్ధమవ్వడానికి తగిన సమయం అయితే దొరుకుతుంది. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన మెమో ప్రకారంగా సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా తప్పనిసరిగా టెట్ రాయాలని అయితే నిబంధన విధించారు. ఇది ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. అయితే ఈ యొక్క సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలు గట్టిగా వాదించడంతో అధికారులు ఒక మెట్టు దిగి వచ్చారు. విద్యా హక్కు చట్టం అమల్లోకి రాకముందు అంటే 2011 కంటే ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులకు మాత్రమే ఈ యొక్క స్పెషల్ టచ్ వర్తిస్తుందని, మిగిలిన వారికి దీని నుండి మినహాయింపు ఇవ్వాలి అని అయితే కోరగా అధికారులు అందుకు సానుకూలంగా స్పందించి మెమోలో సవరణలు చేయడానికైతే ఒప్పుకున్నారు. ఇది పాత ఉపాధ్యాయులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. అదేవిధంగా సబ్జెక్టుల వారీగా పరీక్ష నిర్వహించే విధానంలో కూడా కీలక మార్పులు కోరడం అయితే జరిగింది. గణితం, భౌతిక శాస్త్రం మరియు జీవశాస్త్ర ఉపాధ్యాయులకు వారి వారి సొంత సబ్జెక్టుల్లోనే పరీక్ష నిర్వహించాలని, అప్పుడే వారి సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేయగలరని అయితే సంఘాలు సూచించాయి. సిలబస్ భారాన్ని తగ్గించాలని, ఉత్తీర్ణ మార్కులను కూడా తగ్గించాలని మరియు ముఖ్యంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు కూడా పాత పద్ధతిలో ఆఫ్‌లైన్ ద్వారానే పరీక్షలు జరపాలని డిమాండ్ చేశారు. దీనివల్ల సీనియర్ ఉపాధ్యాయులకు సాంకేతిక ఇబ్బందులైతే ఉండవు. ఏ ఉపాధ్యాయుడు ఏ పేపర్ రాయాలి అనే విషయంలో ఈ యొక్క సమావేశంలో పూర్తి స్పష్టత అయితే వచ్చింది. ఎస్‌జీటీ క్యాడర్ నుండి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పీఎస్‌హెచ్‌ఎం పదోన్నతి పొందాలనుకునే వారు కేవలం పేపర్ 1 రాయాల్సి ఉంటుంది. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ హోదా నుండి ఈ మేరకు పీఎస్‌హెచ్‌ఎంగా వెళ్ళేవారు 2 ఉత్తీర్ణత సాధించాలి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన కేస్ ఏమిటంటే ప్రాథమిక విద్యలో డిప్లొమా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డీఈడీ చేయకుండా కేవలం బ్యాచిలర్స్ ఇన్ ఎడ్యుకేషన్ బీఈడీ అర్హతలో ఎస్‌జీటీలుగా పనిచేస్తున్న వారు కూడా పేపర్ 1 రాయటం అనేది తప్పనిసరి. ఇకపోతే ఎస్‌జీటీ స్థానం నుండి స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ ఆశించేవారు పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా లేదా ఎంఈఓలుగా పనిచేస్తున్న వారు 5 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నప్పటికీ కూడా వారు గతంలో ఏ సబ్జెక్ట్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేశారో అదే సబ్జెక్ట్‌లో పేపర్ 2 రాసి తమ అర్హతను అయితే నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇది వారి వారి వృత్తిపరమైన ఎదుగుదలకు ప్రామాణికంగా అయితే నిలుస్తుంది. అయితే శారీరక విద్యా ఉపాధ్యాయులు, పీఈటీ, వ్యాయామ దర్శకులు, పీడీ, అలాగే చిత్రలేఖనం, డ్రాయింగ్, చేతి పనులు, క్రాఫ్ట్స్ మరియు కళా ఉపాధ్యాయులు, ఆర్ట్స్ వీరికి ఒక శుభవార్త ఏమిటంటే వారి యొక్క స్పెషల్ టెట్ రాయాల్సిన అవసరం అనేది లేదు అని అధికారులైతే స్పష్టం చేశారనమాట. సో, ఇది వారికి పెద్ద ఉపశమనమే అనే చెప్పవచ్చు. కానీ 5 సంవత్సరాల లోపు సర్వీస్ ఉండి తదుపరి ప్రమోషన్‌లు కోరుకునే ఉపాధ్యాయులు మాత్రం ఖచ్చితంగా టెట్ రాసి తీరాల్సిందే. 2025 డీఎస్సీ ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన వారు కూడా తమ హోదాను బట్టి పేపర్ 1 లేదా పేపర్ 2 అనేది రాయాల్సి ఉంటుంది. ఇకపోతే థర్డ్ మెథడాలజీ ద్వారా పదోన్నతి పొందిన వారు ఏ సబ్జెక్ట్‌లో అయితే
ప్రమోషన్ పొందారో అదే సబ్జెక్ట్‌లో పేపర్ 2ఏ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక రిటైర్మెంట్ దశకు చేరుకున్న వారి విషయంలో కూడా మానవతా దృక్పథంతో నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆగస్టు 31, 2030 లోపు పదవీ విరమణ చేసే ఉపాధ్యాయులు తమకు పదోన్నతులు అవసరం లేదు అనుకుంటే వారు ఈ వయసులోనే టెట్ రాయాల్సిన పని అనేది లేదు. కానీ ప్రమోషన్ కావాలనుకుంటే మాత్రమే పరీక్ష ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. సిలబస్ మరియు ఇతర సాంకేతిక వివరాలపై మరికొన్ని రోజుల్లో విద్యాశాఖ అధికారికంగా పూర్తి స్థాయి మార్గదర్శకాలనైతే ఈ మేరకు విడుదల చేయనుంది. ఫ్రెండ్స్ మరొకసారి ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం సంవత్సరానికి 2 సార్లు అంటే దసరా, వేసవి సెలవుల్లో స్పెషల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. 2011 కంటే ముందు నియమితులైనటువంటి ఉపాధ్యాయులకు మాత్రమే ఈ పరీక్ష అనేది వర్తిస్తుంది. మెమో సవరణకు అంగీకారం అయితే తెలిపింది. ఇకపోతే ఎస్‌జిటి నుండి పీఎస్‌హెచ్‌ఎం ప్రమోషన్ కోసం పేపర్ 1ఏ అలాగే స్కూల్ అసిస్టెంట్ నుండి ప్రమోషన్ కోసం పేపర్ 2ఏ రాయాల్సి ఉంటుంది. గణితము, మ్యాథ్స్, సైన్స్ ఉపాధ్యాయులకు వారి సొంత సబ్జెక్టులలోనే పరీక్ష నిర్వహించేలాగా అయితే ప్రతిపాదన. మరి పీఈటీలు, క్రాఫ్ట్, ఆర్ట్స్ మరియు డ్రాయింగ్ టీచర్లకు టెట్ నుండి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. ఇకపోతే 2030 ఆగస్టు లోపు రిటైర్ అయ్యేవారు ప్రమోషన్ వద్దులే అని అనుకుంటే ఏ పరీక్ష రాయనక్కర్లేదు. కేవలం ప్రమోషన్ కావాలి అనుకుంటే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందండి. ఇకపోతే పరీక్షలను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించాలని సిలబస్ మరియు క్వాలిఫైయింగ్ మార్కులు తగ్గించాలని ఉపాధ్యాయ సంఘాలైతే ఈ మేరకు డిమాండ్ చేశాయి. దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహణకు సిద్ధం అవుతోంది. ఉపాధ్యాయ సంఘాల విన్నపం మేరకు 2011 కంటే ముందు చేరిన వారికే ఈ యొక్క పరీక్ష పరిమితం కానుంది. ప్రమోషన్‌లు ఆశించే ఉపాధ్యాయులు వారి యొక్క హోదాను బట్టి పేపర్ 1ఏనా లేదా పేపర్ 2ఏనా రాయాల్సి ఉంటుంది. అయితే ఆహ్, పీఈటీలు మరియు ఇతర వృత్తిపరమైన విద్యా బోధకులు అంటే ఉపాధ్యాయులకు టెట్ నుండి పూర్తిగా మినహాయింపు లభించింది. త్వరలోనే సిలబస్ మరియు మార్కుల సంబంధించి పూర్తి వివరాలు వెలువడనున్నాయి. పరీక్షలు సెలవు దినాల్లో మాత్రమే జరుగుతాయన్నమాట.